పాకిస్తాన్ ఇంకా లెసన్ నేర్చుకోవడం లేదు. పదే పదే దాడికి ప్రయత్నిస్తూ విఫలమవుతోంది. రాత్రి కూడా మళ్ళీ డ్రోన్లతో దాడి చేసింది. ఈసారి మన ఎయిర్పోర్ట్లను టార్గెట్ చేసింది. వాటన్నిటినీ భారత్ తిప్పికొట్టింది. సరిహద్దుల్లో సైతం కాల్పులు కొనసాగిస్తూనే ఉంది. రాజౌరిలో జరిగిన కాల్పుల్లో ఒక అధికారితో పాటు 5గురు చనిపోయారు. సరిహద్దులో 15 మంది పౌరుల తర్వాత మనకు జరిగిన ప్రాణ నష్టం ఇదే. ఒకవైపు తాను నాశనమైపోతున్నా మూర్ఖంగా పాకిస్తాన్ దాడులకు తెగబడుతూనే ఉంది. పదే పదే భారత్ దాడులు తిప్పికొడుతున్నా మళ్ళీ గజనీ మహమ్మద్లా పాక్ ప్రయత్నిస్తూనే ఉంది. రాత్రి సమయంలో జమ్మూలోని ఎయిర్పోర్ట్లను టార్గెట్ చేసి పాక్ డ్రోన్ల దాడికి దిగింది. వాటిని భారత్ తిప్పికొట్టింది. ఒకవైపు డ్రోన్ల దాడులు చేస్తూనే మరోవైపు సైన్యంతో కాల్పులు చేయిస్తుంది పాక్. రెండింటినీ ఇండియా అప్రమత్తంగా ఉంటూ ఎదుర్కొంటుంది. అయితే రాజౌరిలో జరిగిన పాక్ కాల్పుల్లో మన అధికారితో పాటు 5గురు చనిపోవడంతో అక్కడ కొంచెం అందరూ ఆవేదనలో మునిగిపోయారు. సరిగ్గా ముందు రోజు రాత్రి ఏ టైంలో డ్రోన్లతో దాడికి దిగారో అదే సమయంలో మళ్ళీ రాత్రి డ్రోన్లను ప్రయోగించారు. అయితే ఈసారి భారీ సంఖ్యలో వచ్చాయి. అయినా మన సైన్యం మాత్రం ఒక్క డ్రోన్ని కూడా రానివ్వడం లేదు. ప్రతిదానిని గాల్లోనే పేల్చేస్తున్నారు. ఒక చోట డ్రోన్ శకలాలు పడడం వలన 3 గాయపడ్డారు. ఇప్పటి వరకు సరిహద్దులో 15 మంది పౌరులు, రాజౌరిలో పోలీస్ అధికారితో సహా 5గురు, ఒక జవాన్ మరణించారు. ఆ జవాన్ ఏపీ అన్నమయ్య జిల్లాకు చెందినవారు. పాకిస్తాన్ భారత్పై తీవ్ర ఆరోపణలకు దిగింది. వారి వైమానిక స్థావరాలపై భారత్ దాడి చేసిందని ప్రకటన చేసింది. మొదటిసారి పాకిస్తాన్ ఒక ప్రెస్ మీట్ పెట్టి తమపై భారత్ దాడికి దిగిందని ప్రకటించింది. కానీ వారు చేస్తున్న వాటిని ప్రస్తావించలేదు. భారత్ మరోవైపు పాక్ పౌర విమానాలను అడ్డం పెట్టుకుని దాడులు చేస్తుందని మండిపడింది. పరోక్షంగా అందుకే వైమానిక స్థావరాలపై దాడి చేసినట్లుగా చెప్పినట్లయింది. ఇంకోవైపు పాక్ ప్రధాని అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ హాజరయ్యారు. భారత్తో యుద్ధం నివారించడమే మంచిదని నవాజ్ షరీఫ్ సూచన చేశారు. పాక్ మాత్రం పైకి యుద్ధం వద్దంటూనే మరోవైపు కవ్వింపు చర్యలకు దిగుతూనే ఉంది. భారత్ కూడా దౌత్యపరంగా సంప్రదింపులు జరుపుతూనే తన పని తాను చేసుకుంటూ పోతోంది. ఇప్పటికే 24 ఎయిర్పోర్ట్లు భారత్లో మూసేయగా ఐపీఎల్ మ్యాచ్లను సైతం వారం పాటు వాయిదా వేశారు. ప్రస్తుతం పరిస్థితిని చూస్తుంటే మరో 2 రోజుల్లో పాకిస్తాన్ చేతులెత్తేసేలా ఉంది.